డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని శని త్రయోదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఇక జిల్లాలోని మందపల్లి శ్రీ మందేశ్వర ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి కావడంతో దేశం నలుమూల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. చేస్తున్న శ్రీ మందేశ్వర స్వామి వారి స్వయంభూ శనీశ్వరుడి చేత ప్రతిష్ఠ చేయబడిన మందేశ్వర ఆలయంలో మరి ఈ రోజున శనివారం త్రయోదశి కలిసి రావడంలో శని త్రయోదశి మరి ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్న వాళ్ళు కానీ, శనిని ప్రసన్నం చేసుకునే వాళ్ళు కానీ, అష్టదోషాల్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున విశేషంగా రావడం జరిగింది. సుమారుగా 25,000 నుంచి 35,000 దాకా కూడా జనం రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అభిషేకాలు 8,000 అభిషేకాలు కూడా కార్యక్రమాలు ఇప్పుడు దాకా పూర్తయినాయి. ఈ దేవాలయం మరి శనివారం శని త్రయోదశి తిథి రోజున మరి ప్రళయంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దేవుడు మందేశ్వరుడు కాబట్టి మందుడు అంటే శనికి మరో పేరు మందుడు అంటారు. మందుడు ప్రతిష్ఠ చేస్తాడు కాబట్టి ఈ మందపిల్లిగా అక్కడ ప్రసిద్ధి చెందింది. ప్రతి త్రయోదశి శనివారం కూడా బ్రహ్మాండంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మరి ఏళ్ళనాటి శని, అష్టాదశ శని అనే రకరకాల శని పీడన కోసం ఇక్కడ మరి అందరూ వస్తారు. భక్తుల నుంచి కూడా నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి తప్పులు ఏమైనా వాళ్ళు చెప్పినట్టయితే ఆ తప్పులను మనం సవరించుకొని మళ్ళా భక్తులకు సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఈ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించి ప్రతి గుడిలో కూడా మనకు ఉన్నటువంటి గుడిలో అన్నింటిలో కూడాను సరిపోయినటువంటి సీసీ కెమెరాలు ఉండడం, భక్తులకి, మహిళలకి, ముఖ్యంగా మహిళలకి, చిన్నపిల్లలకి, దివ్యాంగుల విషయంలో ఇక్కడ మా సిబ్బంది కూడా, దేవాదాయ సిబ్బంది కూడా కొంత శిక్షణ కార్యక్రమం ఇవ్వాల్సి ఉంటుంది. యాటిట్యూడ్ అనేది అన్ని డిపార్ట్మెంట్లో ఉంది. డిపార్ట్మెంట్లో